బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జై వీరబ్రహ్మ జై గోవింద బాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. ప్రపంచంలో ఎక్కడ ఏ విపత్తు సంభవించినా, ఏ విచిత్రం జరిగినా, ఏం జరిగినా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానంలో చెప్పారు, ఇలా జరుగుతోంది అంటూ ఉంటాం, వింటూ ఉంటాం. ప్రపంచంలో ఇప్పటి వరకు ఎన్నో వింతలు విశేషాలని మనం చూసాం. ఏ వింత జరిగినా, విచిత్రం సంభవించినా అప్పుడే చెప్పాను బ్రహ్మంగారు అంటూ ఉంటాం, వింటూ ఉంటాం. ఈ మధ్యకాలంలో సామాజిక మాధ్యమాల్లో యుగాంతం గురించి ఎక్కువగా మనం మాట్లాడుకుంటున్నాం. గతించిన 4-5 రోజులుగా ఈ 2025వ సంవత్సరం జూలై 5వ తారీఖు అటు ఇటుగా ప్రపంచం మొత్తం కూడా యుగాంతంలోకి వెళ్ళిపోతుందని, ఏవో తెలియని విపత్తులు సంభవించబోతున్నాయని కొంతమంది వ్యక్తుల యొక్క పేర్లని ప్రస్తావన చేస్తూ యుగాంతం గురించి మనం మాట్లాడుకుంటున్నటువంటి సందర్భాలు కోకొల్లలు. మరి ప్రపంచంలో ఎక్కడ ఏ వింత జరిగినా, విచిత్రం జరిగినా, విశ్వప్రలయం వచ్చినా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానంలో ముందే చెప్పారని అంటూ ఉంటాం, వింటూ ఉంటాం. ఇలాంటి విపత్తుల గురించి, ఇలాంటి విధ్వంసాల గురించి గురుదేవులు కాలజ్ఞానంలో ఇప్పటి వరకు ఏదైనా చెప్పి ఉన్నారా అన్నటువంటి అంశాన్ని కూడా ఇప్పుడు మనం తెలియజేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వాటిలో ప్రధానంగా గురుదేవుల యొక్క కాలజ్ఞానాన్ని అనుసరించి భూమండలము పైకి నేనొచ్చు సమయాన సముద్రాలు పొంగేను పల్లె పట్టణాలన్నీ మునిగేనయ విశ్వమంతా అల్లకల్లోలమయ్యేను ఈ భూకంపమే కలిగేను అంతు తెలియని జనులు మాయమయ్యేరు పిడుగులెన్నో పడుట జరిగేను లోకమంతా తల్లడిల్లేను. శ్రీ గురుదేవుల యొక్క కాలజ్ఞానంలో ఈ విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. మనం చెప్పుకుంటూ ఉన్నాం, వీరభోగ వసంతుడిగా శ్రీ గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క ఆగమనానికి ముందుగా చోటు చేసుకోబోయే రకరకాలైనటువంటి అంశాలు. స్వామివారు చెప్పినట్టుగా సముద్రాలు ఉప్పొంగి పల్లె పట్టణాలన్నీ కూడా మునిగిపోయేటువంటి రోజులు. నదులకి సహజంగా వరదలు రావటం మనం చూసాం. మరి సముద్రపు వరదని ఏమంటారో తెలుసా? సునామీగా పిలుస్తాం. ప్రకృతిలో జరిగే బీభత్సకరమైనటువంటి స్థితిగతులు. అలాగే భూ ప్రకంపనలు కూడా వస్తాయని గురుదేవులు చెప్పారు. అందుకేనేమో కాలజ్ఞానంలో గురుదేవులు చెప్పినటువంటి మాట మరోసారి వాస్తవమవుతూ ఉన్నట్టుగా జపాన్లో కేవలం 2 వారాల్లోనే 900 సార్లు పైగా, అంటే సుమారు 900 సార్లకు పైగా భూమి కంపించింది. 900 భూకంపాలు, 2 వారాలు, కేవలం 14-15 రోజుల్లోనే ఎన్ని భూకంపాలు వచ్చాయంటే ఆ తీవ్రతని మనం అర్థం చేసుకోవచ్చు. ప్రత్యేకించి ఒక సముద్ర తీర ప్రాంతంలోకి ఒకవైపుగా సముద్ర తీరం ఉంది. ఆ సముద్ర తీరం పైన ఒక విశేషవంతమైనటువంటి మేఘం బీచ్ వైపుగా వచ్చింది. చూడడానికి భయాన్ని, ఆందోళనని, ఆహ్లాదాన్ని కలిగిస్తున్నటువంటి ఈ ప్రకృతి వింత ఏమిటి? ఎందుకు ఈ వింతలు జరుగుతున్నాయి, విచిత్రాలు సంభవిస్తున్నాయి అన్నటువంటి విషయాన్ని కూడా మనం చూడాలి. ప్రత్యేకించి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మనం ఉన్నాం. ఖగోళంలో కూడా ఎన్నో వింతలు, విచిత్రాలు సంభవించబోతున్నాయి. మనకు అరుదుగా కనిపించేటువంటి తోకచుక్కల గురించి మనం వింటున్నాం. చుక్కలు పడిపోతున్నటువంటి సందర్భం, తోకచుక్కలు కనిపిస్తున్నటువంటి సందర్భాన్ని లేదా ఉల్కాపాతాన్ని గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఈ ఉల్కాపాతం అన్నటువంటిది ఖగోళంలో సాధారణంగా జరుగుతుందని మనం అనుకుంటూ ఉన్నప్పటికీ ఎన్నో శతాబ్దాలుగా తోక చుక్కలను పోలినటువంటి ఇలాంటి ఉల్కాపాతాలు జరగటం అనర్థదాయకం. దీనికి వైదికకరమైనటువంటి శాంతి క్రతువులు చేసుకోవాలని అలనాడు ఎంతోమంది రాజులు, చక్రవర్తులు వీళ్ళందరూ కూడా విశేషించి ఖగోళంలో జరిగే ఇలాంటి ఉల్కాపాతాన్ని, వింతల్ని, విచిత్రాల్ని ముందుగానే లెక్కేసి ప్రజలు,
రాజ్యం సుభిక్షంగా ఉండడానికి, అనర్థాలు జరగకుండా ఉండడానికి విశేషవంతమైనటువంటి తాంత్రిక విధానాల్లో వాళ్ళు శాంతులు చేసినటువంటి విధి విధానాలు కూడా మనందరికీ కూడా తెలుసు. అంటే దీని అర్థం ఏంటి? ఖగోళంలో ఏదైనా వింత జరిగిన, విచిత్రం జరిగిన, విశ్వంలో ఏదైనా ఇలాంటి అనుకోనటువంటి మార్పులు జరిగిన, ప్రకృతి ప్రకోపానికి ముందుగానే ఇలాంటి వింతలు, విచిత్రాలు, విశ్వప్రలయాలు వస్తాయని సాంద్ర సింధు వేదమైనటువంటి కాలజ్ఞానం చెబుతోంది. ఆకాశం ఎర్రబట్టమే కాదు, విశేషవంతమైనటువంటి తేజోరూపమైనటువంటి ఆకాశంలోని మేఘాలు విచిత్రవంతమైనటువంటి రూపంలో సముద్రుడి మీదుగా ఆచ్ఛాదనగా వచ్చి మనందరినీ అబ్బురపరిచే ఆహ్లాదకరమైనటువంటి సన్నివేశం సమీపమైనటువంటి భవిష్యత్తులో ఒక భీభత్సమైనటువంటి భయానక దృశ్యానికి ఇది మూలం కాబోతుందా అంటే అవునని చెప్పాలి. ఈ మధ్యకాలంలో ఎందరో జ్యోతిష్యులు, ఎందరో ఫ్యూచరిస్టిక్స్ ప్రతి ఒక్కరిని కూడా వీరబ్రహ్మేంద్ర స్వామి వారితో పోల్చడం పరిపాటు అవుతుంది. ఇది సరైనటువంటి అవగాహన కానే కాదు. 400 సంవత్సరాల క్రితమే విశ్వభవితను చెప్పిన కాలజ్ఞాని వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ప్రపంచంలో ఈనాడు మనుషులతో మాయశక్తి మాటలాడుతుందని మనం చెబితే, ఈనాడు టెలివిజన్ తెరల మీద నన్ను మీరు చూస్తున్నారు, కానీ ఇది మనుషులతో మాట్లాడే మాయశక్తి మాత్రమే. మంచి నీటితో దీపాలు వెలిగిస్తారంటే ప్రతి ఇంట్లో ఈరోజు విద్యుత్ దీపాలను మనం వెలిగించుకున్నాం. ఇదంతా స్వామివారు చెప్పినటువంటిది. ఎట్లు లేకుండా బండ్లు నడుస్తాయని గురుదేవులు చెబితే, మోటారు వాహనాల ద్వారా ఈనాడు బస్సులు, కార్లు, ఇతరత్ర వాహనాలన్నింటినీ కూడా మనం నడుపుకుంటున్నాం. ఇది కూడా స్వామివారు చెప్పింది. గురుదేవుల కాలజ్ఞానం సాంద్ర సింధువేదం. ఇది విశ్వభవిత. ఇది కేవలం ఆంధ్ర రాష్ట్రానికో లేకపోతే ఉభయ తెలుగు రాష్ట్రాలకు, ప్రత్యేకించి భారతావనికో సంబంధించింది కాదు. ఇది విశ్వభవిత. ప్రపంచంలోని ప్రతి దేశానికి, ప్రపంచంలోని ప్రతి ప్రాంతానికి ఎక్కడ ఏమి జరుగుతుందో 400 సంవత్సరాల క్రితమే అక్షరబద్ధం చేసినటువంటి మహోన్నతమైనటువంటి యోగి పుంగవులు, అవతార పురుషులు జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు శ్రీ గురుదేవుల యొక్క కాలజ్ఞానాన్ని అనుసరించి సామాజిక మాధ్యమాల్లో వస్తున్నటువంటి అంశాల గురించి మరొక్కసారి మనం పరిశీలిస్తే, ఈనాడు ఉన్నటువంటి గ్రహగతులను అనుసరించో, ఆంగ్లమానాన్ని అనుసరించి ఈ జూలై మాసంలో, ఈ 2025వ సంవత్సరంలో ఇప్పటికిప్పుడు ఈ ప్రళయాలు, ఈ ఇబ్బందులు వస్తాయన్నది కాదు. కానీ గురుదేవులు ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పారు. కలియుగంలో 5,000 గడిచినటువంటి మీదట పంచాంగములు పనికి మాలినవైపోవు, నవగ్రహంబుల నడక మారేను. మనం సిద్ధాంతాల ప్రకారంగా కొన్ని రకాలైనటువంటి స్థితిగతుల్లో చాంద్రమానం, సౌరమానం, దృగ్గోచర గణితం ఇలాంటి సిద్ధాంతాల ప్రకారంగా గ్రహాల యొక్క గతులని మనం లెక్క వేస్తున్నాం. కానీ మనం లెక్క వేస్తున్నటువంటి గ్రహగతుల్లో వేగవంతమైనటువంటి మార్పుల్ని మనం చూస్తున్నాం. అందుకే పండుగలు, పర్వదినాల్లో కూడా చాలా వ్యత్యాసాలు వస్తున్నాయి. ఒక్కరేమో ఇవాళ్లే ఉగాది పండుగ అని ఒక సిద్ధాంతాన్ని బట్టి చెప్తారు. వేరొకరంటారు ఈ పండుగ రేపటి రోజు చేసుకోవాలి. ఇంకో సిద్ధాంతం ఉంటుంది ఈ పండుగ ఆల్రెడీ నిన్నే అయిపోయింది. ఇన్ని రకాలైనటువంటి వ్యత్యాసాలు మనకున్నటువంటి శాస్త్రాలు రావడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటి? కొన్ని గంటలు, ఘడియలు, విఘడియలు, రోజుల వరకైతే పర్వాలేదు. గురుదేవులు చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? నవగ్రహంబుల నడక మారేను. ఎప్పుడు మారుతుంది? కలియుగంలో 5,000 గడిచినటువంటి మీదట. ఇప్పుడు ఎన్నో సంవత్సరంలో ఉన్నాం. క్రీస్తు శకం 2025వ సంవత్సరాన్ని శాలివాహక శకంగానో మరో శకంగానో మార్చిన మనందరికీ కూడా అర్థమయ్యేటువంటి పద్ధతిలో ఇది కలియుగంలో 5,125 సంవత్సరాలు ఎప్పుడో పురస్కరించుకున్నాం. అంటే గురువుగారు చెప్పినటువంటి కలియుగంలో 5,000 గడిచిపోయి
ఇంకో 125 సంవత్సరాలు గతించిపోయినటువంటి తరుణంలో స్వామివారు చెప్పినట్టుగా నవగ్రహాల యొక్క గతులు వేగవంతంగా మారుతున్నాయి. ప్రస్తుతానికి జ్యోతిష్య పరిభాషలో ఏవైనా 2 గ్రహాలు ఒక ప్రధానమైనటువంటి క్షేత్రం, కేంద్రం, కోణం లేదా ఏదో రాశిలో కనుక స్థితి పొందితే ఫలానా యోగం వస్తుందని మనం చెబుతూ ఉంటాం. ప్రస్తుతానికి సింహరాశిలో కుజకేతువులు ఇద్దరూ కూడా స్థితి పొంది ఉన్నటువంటి పరిస్థితి. ఇతర గ్రహాల యొక్క సమీకరణ వీటన్నిటినీ ఎలాగా వర్గీకరించారు? ఇదో గొప్ప పిశాచ యోగం. దీనివల్ల ప్రపంచంలో అరిష్టాలు జరగబోతున్నాయి. ప్రపంచం మొత్తం కూడా స్తంభించిపోతుంది. యుద్ధపూరితమైనటువంటి వాతావరణాలు, అగ్ని సంబంధమైనటువంటి ప్రమాదాలు, ఇలాంటి విషయాల గురించి మనం తెలుసుకుంటున్నాం. అందుకే కాబోలు ఆకాశంలోని పక్షి వాహనాలుగా మనం చెప్పుకుంటున్నటువంటి విమానాల్లో సాంకేతికపరమైనటువంటి ఇబ్బందులు అవ్వచ్చు లేదా ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. 242 మంది కంటే కూడా ఎక్కువగా విమాన ప్రమాదంలో చనిపోయినటువంటి దాఖలాలు నిన్న మొన్నే మనం చూస్తున్నాం. ప్రత్యేకించి భారతదేశానికి సంబంధించినటువంటి ఎన్నో విమానాల్లో ప్రతిరోజు కూడా మనం చెప్పుకుంటున్న అంశం సాంకేతికపరమైనటువంటి సమస్య వల్ల పలానా చోట ఈ హెలికాప్టర్ కూలిపోయింది, పలానా చోట విమాన ప్రమాదాలు జరిగాయి. ప్రత్యేకించి అగ్ని సంబంధమైనటువంటి ప్రమాదాలు కూడా అధికమవుతున్నాయి. ఒక దేశం మీదకి మరో దేశం తమకున్నటువంటి అమ్ముద పొదులో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి అస్త్రాలు శస్త్రాలు ప్రయోగించేటువంటి సందర్భంలో విపరీతమైనటువంటి పేలుడు పదార్థాలను ఉపయోగిస్తున్న అగ్ని సంబంధమైనటువంటి ప్రమాదాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. గతంలో మనం చెప్పినట్టుగానే ప్రతి వారంలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్య చరిత్రతో పాటు వారఫలాల అంశాల్లో కూడా మనం చెప్పాం. దేశ భద్రతకి సంబంధించినటువంటి విషయంలో కూడా ముప్పు ఏర్పడేటువంటి అవకాశం ఉంది అని ఖచ్చితంగా గత వారం రోజుల్లో ఏం జరిగింది? ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కడప జిల్లాలో రాయచోటి పట్టణంలో ఉగ్రవాద మూకల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. దక్షిణ భారతావనిలో 3-4 ప్రధానమైనటువంటి నగరాల్లో ప్రేలుడుకు కుట్ర చేసినటువంటి దాఖలాలను మనం చూసాం. అంటే ఈ కుచకేతువుల యొక్క సింహరాశిలోని స్థితి పొందటం, గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పినటువంటి ఈ గ్రహగతుల యొక్క స్థితిగతుల వల్ల ఇలాంటి విపరీతమైనటువంటి అనర్థాలు, ఉగ్రవాద ముఖల యొక్క కుట్రలు, అగ్ని ప్రమాదాలు, జల ప్రమాదాలు, వాయు ప్రమాదాలు పొంచి ఉండేటువంటి అవకాశం ఉంది. భూమి ప్రకోపిస్తుంది. పంచభూతాలన్నింటిలో పృథ్వీతత్వం అద్వితీయమైనటువంటిది. అన్నీ మోసేటువంటి ఓర్పు కలిగినటువంటి భూమాతే ఈ ప్రపంచంలోని పాపాన్ని మోయజాలక భోభోయనుచు అమ్మ ఆ పృథ్వీ వసుంధర భూమాత తనకు తానుగా ప్రకోపింపచేసేటువంటి పరిస్థితులు, భూకంపాలు అధికమవుతాయి. అందుకే భూకంపమని మాట తెలియనటువంటి మనకి, మారుమూల గ్రామాలకి కూడా భూకంపాలు ఎలా ఉంటాయో రుచి చూడగలిగినటువంటి పరిస్థితులు సమీపమైన భవిష్యత్తులో ఉన్నాయి. అందుకే కాబోలు నిన్న మొన్న జపాన్ సంబంధమైనటువంటి దేశాలు అక్కడ ఉన్నటువంటి నగరాల్లో 15 రోజుల్లో 900కు పైగా భూకంపాలు ఏర్పడ్డాయంటే ఆ తీవ్రతని మనం అర్థం చేసుకోవచ్చు. సునామీని గతించిన 2 శతాబ్దాల క్రితం లేదా 2-3 శతాబ్దాల క్రితం మాత్రమే సునామీ గురించి మనం విన్నాం. మునుపెప్పుడు మనం చూడలేదు, దాని గురించి తెలియదు. కానీ సునామీ అన్నటువంటిది సముద్ర తీర ప్రాంతాలు ఉన్నటువంటి ప్రతి నగరంలో లేదా సముద్ర తీర ప్రాంతానికి చేరువుగా ఉన్న ప్రతి దేశంలో కూడా ఇక సునామీ హెచ్చరికలు కూడా అధికమైపోతున్నాయి. నదులే ఉప్పొంగి వరదలుగా రావటం కాదు, సముద్రుడు కూడా ప్రకోపించి ఊర్ల మీద పడి పల్లెలని ఖాళీ చేయించగలిగినటువంటి పరిస్థితుల్లో సముద్రుడి యొక్క ప్రకోపాన్ని కూడా మనం చూడబోతూ ఉన్నాం. ఇక అగ్నితత్వం ఎన్నో రకాలైనటువంటి ప్రేలుడు పదార్థాల వల్ల, అగ్ని సంబంధమైనటువంటి ప్రమాదాల వల్ల లేదా విశేషవంతమైనటువంటి విస్ఫోటక పదార్థాల వల్ల కూడా ఈ పృథ్వీ మీద విశేషవంతమైనటువంటి నరమేధం
జరగబోతుంది. అందుకే కాబోలు ఉక్రెయిన్ రష్యా మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం నిన్నటికి మొన్న సుమారు ఒకే రోజు 500కు పైగా డ్రోన్లని, పదుల సంఖ్యలో మిసైల్స్ని ఒక చిన్న దేశం మీద అగ్రరాజ్యంగా చెబుతున్నటువంటి రష్యా ఒక్కసారిగా ప్రయోగించింది. విశేషవంతమైనటువంటి అగ్ని ప్రమాదాలు జరిగాయి, ప్రేలుడు జరిగింది. దీని కారణంగా సామాన్య జనం అవ్వచ్చు, అక్కడ సైన్యం కూడా అవ్వచ్చు, ఎంతోమంది చనిపోయినటువంటి దాఖలాలు ఉన్నాయి. అంటే అగ్ని ప్రమాదాలు కూడా ఎక్కువ అవుతూ ఉన్నాయి. గురుదేవుల యొక్క ఆగమనానికి ముందుగా విజ్ఞాన శాస్త్రముని విర్రవీగుతూ మనకు మనంగా తయారు చేసుకున్నటువంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడినటువంటి వ్యవస్థల్ని మనిషి తన సౌలభ్యం కోసం కాదు, తన వినాశనం కోసం వాడుకుంటున్నాడేమో. సమీపమైనటువంటి భవిష్యత్తులో ఏ సౌకర్యాలను, వసతులను మన కోసం తయారు చేసుకున్నామో అదే వసతులు, అదే సౌకర్యాలు విశ్వవాలి మానిట మానవాళికి పెను ముప్పుగా మారేటువంటి అవకాశం కూడా ఉంది. అందుకే స్వామివారు ఏమన్నారు, నేనొచ్చేటువంటి వేళ, భూమండలం పైకి నేనొచ్చు వేళ, ఆ సమయాన సముద్రాలు ఉప్పొంగును, పల్లె పట్టణములన్నీ మునిగిపోయి, విశ్వమంతా అల్లకల్లోలమయ్యి, ఇలా భూకంపమే కలిగేనయ్య, అంతు తెలియని జనులు మాయమయ్యేరు, పిడుగులెన్నో పడుట జరిగేను, లోకమంతా తల్లడిల్లేను. ఇలాంటి వింతలు, విచిత్రాలు, విశ్వ ప్రళయాలన్నీ కూడా విశేషవంతంగా ఈ పృథ్వీ మీద జరుగుతాయి. దీనివల్ల విశ్వమానవాళి మొత్తం కూడా తల్లడిల్లిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. అందుకే 400 సంవత్సరాల క్రితం విశ్వభవితను చెప్పిన కాలజ్ఞాని జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పిన కాలజ్ఞానం సాంద్ర సింధు వేదం. ఇలలో వేదశాస్త్రాలు అవ్వచ్చు, ఉపనిషత్తులు అవ్వచ్చు, విశేషవంతమైన యోగశాస్త్రాలు అవ్వచ్చు, ఇవేవి కూడా కాలజ్ఞానానికి సరికావు. ఈ కలియుగంలో మరో విశేషవంతమైనటువంటి వేద ప్రమాణంగా సాంద్ర సింధు వేదం కొనియాడబడేటువంటి రోజులు సమీపమైనటువంటి భవిష్యత్తులో రాబోతున్నాయి. విశేషవంతమైనటువంటి గురు పరంపరలోనే కాదు, కలో వెంకట నాయక అంటాం. ఈ కలియుగానికి ప్రత్యక్ష దైవం ఆ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అయితే, కలియుగ ప్రత్యక్ష అవతార రూపం శ్రీ మహావిష్ణు స్వరూపంగా, వీర నారాయణుడిగా, వీరభోగ వసంతరాయుడిగా వచ్చేటువంటి రూపానికి మూలమై ఉన్నటువంటి రూపమే శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. అందుకే ప్రపంచంలో ఎక్కడ వింత జరిగినా, ఎక్కడ విచిత్రం సంభవించినా, ఏం జరిగినా ఎప్పుడో చెప్పను బ్రహ్మంగారు లేదా శ్రీ గురుదేవుల కాలజ్ఞానంలో ఉన్నట్టు జరుగుతున్నాయి, స్వామివారు చెప్పిన ప్రతి మాట ఇలా అవుతుంది అని తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, పండితుల నుండి పామరుల వరకు, కేవలం ఉభయ తెలుగు రాష్ట్రాలే కాదు, విశ్వమానవాళి మొత్తం కూడా వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి వైపు, కంది మల్లయ్యపల్లెపుర సంస్థానం శ్రీ బ్రహ్మంగారి మఠం వైపుగా దృష్టిని సారిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం. మరి ఇంత విపత్తు కలుగుతోందే, ఇన్ని విచిత్రాలు సంభవించబోతున్నాయే, విశ్వమానవాళికి ముప్పని చెబుతున్నారే, మరి మనల్ని మనం సంరక్షించుకోవటం ఎలాగా అంటే స్వామివారు ఒక్క మాట చెప్తారు, నన్ను తలచిన ఎడల నా మాయ ఎటంచు ఐశ్వర్యవంతులుగా చేసేనయ్య, ఎట్టి ఆపదలైన ఎన్ని కష్టములైన నేనుండి తొలగింతు నమ్మండయ్యా. గురుదేవుల యొక్క కంది మల్లయ్యపల్లెపుర సంస్థానం శ్రీ బ్రహ్మంగారి మఠం దర్శనం అయ్యింది అంటేనే జన్మ జన్మలుగా మిమ్మల్ని వెన్నంటి వస్తున్నటువంటి పాపాలు తొలగిపోయినట్టు. మీ జీవితంలో ఎలాంటి విపత్కరమైనటువంటి కష్ట సమయంలో ఉన్న చాలామంది వ్యక్తులు ఆత్మహత్యకి దగ్గరగా ఉన్నవాళ్ళు, ప్రత్యేకించి జీవితమే లేదనుకున్నవాళ్ళు, ఇక జీవించడానికి కూడా భరోసా చిక్కనటువంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు, అంతు చిక్కని ఆవేదనతో కష్టాలు పడుతున్నటువంటి వాళ్ళు, నేను వాళ్ళ పేర్లు చెప్పను కానీ ఈనాడు చాలా ప్రముఖులుగా ఉన్నారు,
చాలా అత్యున్నతమైన స్థాయిలో ఉన్నారు. కొన్ని రాష్ట్రాలని శాసించగలిగినటువంటి స్థితిగతుల్లో ఉన్నారంటే అది శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క అనుగ్రహమే. అందుకే ఒకసారి మీ జీవితంలో ఏలినాటి శనవచ్చు, నవగ్రహాలు పట్టి పీడిస్తూ ఉండవచ్చు, మీరు పడుతున్న బాధ ఏదైనా అయి ఉండొచ్చు. శ్రీ గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క కంది మల్లయ్యపల్లె పురసంస్థానం బ్రహ్మంగారి మఠంలోని స్వామివారి యొక్క విశేషవంతమైనటువంటి సజీవ సమాధిని ఒక్కసారి కనులారా దర్శిస్తే చాలు, ఆ కంది మల్లయ్యపల్లె పురసంస్థానంలోకి ఒక్కసారి అడిగిడితే చాలు, జన్మ జన్మాంతరాలుగా వెన్నంటి వస్తున్నటువంటి పాపం మొత్తం కూడా, ఎంతో సంపాదించినటువంటి పాపం కూడా స్వామివారి యొక్క దర్శన భాగ్యం చేత వెంటనే సానుకూలవంతం అవుతుంది, పుణ్యంగా మారిపోతుంది, పాపాలన్నీ కూడా నశించిపోతాయి, కొత్త జీవితాన్ని పొందుతారన్నారు. మీరు కంది మల్లయ్యపల్లె పురసంస్థానానికి ఆర్తితో వెళితే, కష్టంతో వెళితే గురుదేవుల యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఇలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో ఎన్ని కష్టాలు, నష్టాలు, విశ్వ ప్రళయాలు వచ్చినా గురుదేవులు మనల్ని తప్పకుండా సంరక్షణ చేసేటువంటి బాధ్యతని గురుదేవులు తీసుకుంటారు. For more videos like this, subscribe Big TV channel.